రవి గారు, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతలు ముఖ్యంగా అంబటి రాంబాబు కూటమిని కూల్చేస్తాం అన్నట్టుగా వ్యాఖ్యానించారు. అంటే మాటల ధాటికి ఆయన ఎప్పుడూ పేరు మోసినోళ్ళే. కాబట్టి మళ్ళొక్కసారి అదే విధానంలో మాట్లాడారు. ఏమంటారు సార్? నిజమే. ఆయన ఒక రాజకీయ రంగమార్తాండలాగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. గుంటూరులో వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత ఆయన ఇంకా కొంచెం గొంతు పెంచారు. ఈ విషయంలో తమ పార్టీ వాళ్ళు కూడా తగినంత స్పందించలేదనే ఒక అసంతృప్తి కూడా ఆయనకు ఉంది. అవన్నీ ఎలా ఉన్నా కానీ ఆయన మీద ఈ మధ్య కొత్తగా ఇంకో కేసు పెట్టారు. ఆ కేసు పెట్టి పోలీసులు విచారించారు. పోలీసుల విధి నిర్వహణకు ఆటంకపరిచారు, ఇట్లాంటివేవో. అది అయిన తర్వాత ఆయన ఇడుపులపాయకి వెళ్ళి రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర ప్రతిజ్ఞ, ఈ ప్రభుత్వం మీద పోరాడతాం, ఇవన్నీ కూడా చెప్తూ ఆ మీడియాతో మాట్లాడారు. కూటమిని మేము కూల్చేస్తాం, ప్రజాస్వామిక పద్ధతుల్లోని మళ్ళీ దానికి ఒక డిస్క్లైమర్ తోక ఒకటి తగిలిచ్చారు. నిజంగా ఎలా కూలుస్తారు 11 మంది శాసనసభ్యులు ఉన్నవాళ్ళు అన్నది ఒక పెద్ద ప్రశ్నే. కానీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో అంటున్నారు కాబట్టి ఎన్నికల్లో మనమే వచ్చేస్తాం, కళ్ళు మూసుకుంటే చాలని జగన్ చెప్పిందాన్ని అంబటి రాంబాబు మళ్ళీ చెప్తున్నారా? లేకపోతే కనుక ఈ మధ్యలో ప్రజా ఉద్యమాలు చాలా ఉధృతంగా చేసి ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి కల్పిస్తామని చెప్తున్నారో తెలియదు. కానీ వేడి పెంచే ప్రక్రియ మటుకు పూర్తిగా చేయదలుచుకున్నారు. ఆయన ఏం తగ్గేదేలే అన్నట్టుగా ఇంకా మీరు అరెస్టులు చేస్తే ఇంకోటి చేస్తే ఏమీ పర్లేదు. లోకేష్ రెడ్ బుక్కు ఇంతకుముందు కూడా అన్నాడు, అది మళ్ళీ చెప్తున్నాను, ఇంకెవరు భయపడరు, మీరు జైళ్ళన్నీ నింపుతారు, మేము నింపేస్తాం, ఇవన్నీ కూడా చెప్తున్నారు. నిజంగా ఇవన్నీ వైసీపీ ఆలోచనలను ప్రతిబింబిస్తాయా? జగన్మోహన్ రెడ్డి ఏమో ఇప్పుడు లండన్లో ఉన్నారు. ఆయన లండన్ నుంచి ఇటు మెసేజ్ మెయిల్ చేసే అవకాశం లేదు, అలవాటు కూడా ఆయనకు లేదు. బట్ అంబటి రాంబాబే కొంచెం మీరు అన్నట్టుగా ఆయన స్వభావాన్ని బట్టి ఆగ్రహవేశాలతో అన్నట్టున్నారు. ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికైనా ఒక ప్రభుత్వాన్ని కూల్చడం లాంటి మాటలను అయితే ఎవరు ఒప్పుకోరు. ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. కానీ ఎందుకు కూలుస్తాం లాంటి పదాలు వాడుతున్నారంటే వైసీపీ వాళ్ళ స్థైర్యం పెంచడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య వరుసగా కేసులు, అరెస్టులు, ముఖ్యంగా వాళ్ళ ప్రధాన శ్రీహరి, పూడి శ్రీహరిని అంతకుముందు పోస్టులు పెట్టాడన్నందుకు అరెస్ట్ చేస్తే ఆయన ఏదో బెయిల్, కుప్పం మేజిస్ట్రేట్ దగ్గర బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చారు. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్ళినా వాళ్ళు పూర్తిగా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. అరెస్ట్ అయితే అప్పుడు చూద్దామన్నారు. దాని ఆధారం చేసుకొని మళ్ళీ అరెస్ట్ చేశారు. నిన్న కుప్పం మేజిస్ట్రేట్ మళ్ళీ బెయిల్ ఇచ్చాడు. ఇస్తే ఆ తర్వాత గుంటూరులో ఇంకో కేసు ఉందని అరెస్ట్ చేసి గుంటూరులో పంపించారు. సో వెంటాడటం తప్ప ఇందులో ఇంకా వాళ్ళేం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రెడ్ బుక్ 3020 ఏదో నడుస్తుంది అని ఇప్పుడు భావిస్తున్నటువంటి పరిస్థితి. బహుశా ఈ సమయంలో కొంచెం ఊపు నిలబెట్టడానికి రాంబాబు ఇలా మాట్లాడి ఉండవచ్చు అని మనం అనుకోవాలి. ఇదే సమయంలో లిక్కర్ కేసులో ధనంజయ రెడ్డికి బెయిల్ నిరాకరణ, సజ్జల భార్గవరెడ్డికి మీడియా ఇన్ఛార్జి అప్పుడున్న ఆయనకు కూడా కోర్టు మందలింపులు, ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఈ వేడి పెరుగుతున్న పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి మీదతో సహా లిక్కర్ కేసులో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఈడీ చేయటం. సో విజయసాయిరెడ్డి ఇల్లు మీద కూడా ఈడీ వెళ్ళిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూడా వెళ్తారు. అసలు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క ధోరణిలో మార్పు వచ్చింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి అంచనాలు కూడా కొన్ని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ తీవ్రతరమవుతున్న పరిస్థితుల్లో మీరు ఏం చేసినా కానీ మేము ఎదుర్కోవడమే కాదు, మిమ్మల్ని కూల్చేస్తామని చెప్పడానికి ఆయన ఈ పని చేసినట్టు కనిపిస్తుంది. ఇంకోటి ప్రమోద్ వల్లభనేని వంశీ చాలాగా అంతకుముందు తను మాట్లాడిన తీవ్రమైన వ్యాఖ్యలు, తప్పు మాటల కారణంగా తీవ్ర చర్యలకు గురైన వ్యక్తి. ఆయన కూడా ఆయన వీడియో ఒకటి వైరల్ అయింది. వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ విందులో ఆయన మాట్లాడారు. మావిగన్ అనే దాన్ని గేలి చేస్తూ మాట్లాడారు, జగన్నే తక్కువ చేశారు, ఇలా వీడియో ఒకటి తిరిగింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో మార్ఫింగ్ వీడియో, ఫేక్ వీడియో, అసలు మేము ఆ విందు అక్కడ పాల్గొన్న రోజుకి మావిగన్ అనే మాటే లేదు, దీని మీద నేను ఫిర్యాదు చేస్తే పోలీసులు అసలు పట్టించుకోవటం లేదు, సర్టిఫికేట్ కూడా ఇవ్వటం లేదు అని చెప్పి ఆయన చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాబట్టి అన్ని వైపుల నుంచి ఇప్పుడు మనం శ్రీహరిది చూస్తే కూడా గుంటూరులో ఆ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అని ఉంటాడు,
ఆయన నేను ఆసుపత్రికి వెళ్ళి పలకరిస్తానని వెళ్తే పోలీసులు ఆపారు. ఆయన్ను కాదు వేరే పేషెంట్ను పలకరిస్తానంటే కూడా మీరు పోనివ్వరా? ఇవన్నీ అసలు ఆసుపత్రి మీద మీకేం అధికారం అని కూడా ఆయన చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. అంటే ఒక ఢీ అంటే ఢీ అనే ఒక ఘర్షణ వైఖరి అయితే బాగా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. బహుశా అంబటి రాంబాబు మాటలకు కూటమి నుంచి కూడా తగిన ఇది రావచ్చు. దీనికి తగినట్టే టీడీపీ వర్గాలు, టీడీపీ నేతలు కూడా తీవ్రమైన హెచ్చరికలే చేస్తున్నారు. సార్, అది ఇంకో విషయం, అంటే పెట్రోల్ బంకులకు సంబంధించి కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అంటే పెట్రోల్ విషయంలో సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేదని, ముందస్తు వ్యూహం లేదని, దాని గురించి అంటే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళనే కాదు, ఆ నిరసన ఉంది. దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య కొంచెం తీవ్రంగా వచ్చింది. ఈ తీవ్రంగా వచ్చి ఒక్కసారిగా 70% పెట్రోల్ బంకులు స్టాక్ లేదని చెప్పడం, గేట్లు మూసేయడం, వీటన్నిటితో ఒక సంక్షోభం వచ్చింది. ప్రభుత్వం మరి ఇంత విజన్ ఇదంతా ఉంది, ముందు జాగ్రత్త పడి ఉండాల్సింది కదా, తగిన జాగ్రత్తలు తీసుకోలేదని. దాన్ని చంద్రబాబు అప్పుడు ముంబైలో ఏదో అవార్డు కోసమే లేదా అక్కడి నుంచి సమీక్ష చేశారన్నారు. ఇవన్నీ జరిగాయి. కానీ అదైతే ఆ కొరత, సంక్షోభం కొనసాగుతుంది. ఇది కూడా వైసీపీ కుట్ర అన్నది వాళ్ళు అంటున్నారు. కాదు, అసలు అమరావతిలో ఉన్న కార్పొరేట్ కంపెనీలకు మీరు భారీ ఎత్తున తరలించడం వల్ల ఇది వచ్చిందని వీళ్ళు అంటున్నారు. ఎవరు సార్? వైసీపీ వాళ్ళు. అంటే అమరావతిలో కంపెనీలు లేవని కన్స్ట్రక్షన్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్న కొన్ని. సో డెఫినెట్గా అలా మరలించి ఉంటే దానికి ఒక జీవో ఇచ్చారు కాబట్టి ప్రయారిటీ దానికి ఇవ్వండి అని. సో ఇది వాళ్ళ కోసం ఇచ్చారు, వాళ్ళ బాధ్యత కదా, మీరు ఎందుకు ఇచ్చారని వీళ్ళు అన్నారు. ఇతర పార్టీలు కూడా కొన్ని అలా తరలించడం సరికాదని, కానీ దానివల్లే ఇది కొరత వచ్చిందని మనం చెప్పలేం. కానీ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, వ్యాపారులు కావాలని కృత్రిమంగా సృష్టిస్తున్నారు అని కూడా మంత్రులు అన్నారు. కృత్రిమంగా ఎవరు సృష్టించినా దాన్ని ఆపొచ్చు, కానీ అది ఒక రాజకీయ పార్టీ కుట్ర అని పదే పదే చెప్పడం వల్ల వైసీపీకి నిజంగా అంత శక్తి ఉందా అనే ప్రశ్న మటుకు ఉదయిస్తుంది. అధికారులు ఇంకా వైసీపీ మత్తులో ఉన్నారు, అందుకే ఇలా చేస్తున్నారని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ ఒక ఆయన ఎక్కడో చెప్తున్నాడు. అలా చెప్తే అది ఫెయిల్యూర్ కింద కౌంట్ అవుతుంది. అదే జరుగుతుంది. ఇప్పుడు చాలా విషయాల్లో పదే పదే వాళ్ళు కుట్ర చేశారు, వాళ్ళు ఆపారు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటే మరి వచ్చి ఇన్ని రోజులైనా కానీ మీకేమీ లేదా అనే ప్రశ్న అక్కడ ఉత్పన్నమవుతుంది. సో వీటన్నిటి మధ్యలో రాజకీయ వేడి చాలా పెరుగుతుంది. ఇప్పుడు నిన్న కూడా కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు బ్రీఫింగ్ చేశారు, అది ఇది అన్నప్పుడు అక్కడ కూడా ఇటువంటివన్నీ వచ్చాయి. లోకేష్ కూడా అక్కడ ఏదో సమావేశంలో గొడ్డలి పార్టీ అని చెప్పడము, గొడ్డలి వర్సెస్ గూగుల్ సమావేశం, బికాస్ అది మళ్ళీ ప్రత్యేకమైన టాపిక్. కానీ గూగుల్ వర్సెస్ గొడ్డలి అంటే గొడ్డలి విధ్వంసం వర్సెస్ వికాసం అని వాళ్ళ స్లోగన్. సో ఏపీ రాజకీయాలు మావిగన్ వర్సెస్ అమరావతి, లేదా అమరావతి వర్సెస్ మావిగన్, వికాసం వర్సెస్ విధ్వంసం. అంటే గూగుల్లో కూడా మా పాత్ర ఉంది అనేది వైసీపీ ఉంది. లెట్ వి డిస్కస్ గూగుల్ది కూడా తప్పకుండా చర్చించాలి, దాని మీద ఇంకా కొన్ని కోణాలు కూడా ఉన్నాయి. సో అది ఉంది అనేది వాళ్ళది. క్రెడిట్ చోర్ అంటారు కదా, ఈ క్రెడిట్ చోర్ అనేది కాదు, అసలు అదొక జాడ్యం అని వీళ్ళని ప్రతిదీ ఇట్లాంటివే సరిపోతున్నాయి. కానీ నిజంగా మూల కారణాల్లోకి పోవటం అయితే జరగడం లేదు. అది ఇక్కడ విచారకరమైన. రైట్ సార్.